కొద్ది రోజుల్లోనే నాకు ఇంకో 2 లోన్లు దొరుకుతున్నాయి. అప్పుడేమో ఈయనకి ఓ మోటార్ సైకిలు, పిల్లలకి ఓ కలర్ టీవీ కూడా తీసుకుంటున్నాం. హా, అరే, ఒకేసారి 3 లోన్లా? కానీ మీరిదంతా ఎలా చెల్లించగలరు? మొదట్లో నాకు అలాగే అనిపించింది. కానీ మా ఆయన అన్నారు, అరే మన సంపాదన పెరిగింది, ఇంకెందుకు భయపడతావు, ఇద్దరం కలిసి చెల్లించేద్దాంలే అని. అది సరేలే కాని ఒకేసారి 3 అప్పులు నాకెందుకో సరిగ్గా అనిపించటం లేదు. మరోసారి ఆలోచించు. అరే, ఈయన అన్నీ ఆలోచించేశారు కదా, ఇంకా నాకు ఆలోచించాల్సిన పనేంటి? అవన్నీ వదిలే, నువ్వు కూర్చో, నేను నీకు టీ తీసుకొస్తాలే. అరే వద్దొద్దు, నేను వెళ్తాను. కొనుక్కునేవాళ్ళు వస్తారు, వాళ్ళకి చీరలు చూపించాలి. నువ్వు ఇంకోసారి ఆలోచించు, సరేనా? సరే. ఈ విధంగా అవసరం లేకున్నా కూడా రేవతి ఒకదాని తర్వాత ఒకటిగా ఇలాంటివి 3 అప్పులు తీసుకుంది. మొత్తం పరివారం సంతోషాల్లో మునిగిపోయారు. అయితే ఈ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. అరే రేవతి, రారా. చెప్పు, ఇలా వచ్చావేంటి? ఊరికే. నీ పనెలా నడుస్తోంది? పర్వాలేదులే. ఏమైంది రేవతి? మీ ఆయనతో గొడవ పడ్డావా? అలా మొహం వాడిపోయింది. ఏం చెప్పమంటావు మంజు, 15 రోజులైంది, ఆయనకి అనారోగ్యం తగ్గలేదు. అయితే ఏమైంది? మందులివ్వు, తగ్గిపోతుంది. హా, ఇచ్చాను, మందులు కూడా ఇచ్చాను, పెద్ద డాక్టర్ కూడా చూపించాము. వాళ్ళు చెప్పారు కదా, కామెర్లయ్యాయని. కామర్లా? ఆ, అరే కంగారు పడకు, అయినా మందులు తీసుకుంటే తగ్గిపోతుంది. కానీ మంజు, ఇన్ని రోజుల నుండి ఆయన పనికి కూడా వెళ్ళలేదు, ఆయన సంపాదన కూడా ఆగిపోయింది, ఇంకా మందులకు కూడా చాలా ఖర్చయింది. అది నిజమేలే, ఈ రోజుల్లో మందులు చాలా ఖరీదైపోయాయి. ఏం చెప్పమంటావు, ఇంట్లో ఉన్న కొంచెం సొమ్ము కూడా ఖర్చయిపోయింది. అందుకే 3 నెలలు కాకుండా నేను 1 నెల వాయిదానే చెల్లించగలిగాను మంజు. అంటే నువ్వు అప్పుడడానికి వచ్చావా? ఆ, 2000 ఇస్తే చాలు మంజు, నిజం చెప్తున్నాను, నువ్వు 2000 ఇస్తే గనక నా ఇబ్బందులన్నీ తగ్గిపోయినట్టే. చూసావా రేవతి, నేను నీకప్పుడే చెప్పాను, ఒకేసారి 3 అప్పులు తీసుకోవడం సరిగ్గా లేదని. కష్టాలు చెప్పిరావు కదా, చూసావా ఇప్పుడేమైందో? నాకేమన్నా కలొస్తుందా ఏంటి, ఇంత పెద్ద కష్టం వచ్చి ఎదురవుతుందని? దీనికి ముందు అన్ని వాయిదాల్ని సరిగ్గానే కట్టేశాను కదా. మరి అవి కట్టావులే, కానీ ఇప్పుడు కష్టాలొచ్చాయి కదా. అందుకే కదా నీ దగ్గరికి వచ్చాను. నువ్వు నా స్నేహితురాలివి కదా, ఈసారికి ఈ మాత్రం సాయం చేసి పెట్టవు? ఆ? సరే, ఈసారికి నీకు సహాయం చేస్తాను, హా, కానీ నా డబ్బు నాకు వీలైనంత త్వరగా తిరిగిచ్చేయాలి, లేకపోతే నేను కూడా డిఫాల్టర్ అయిపోతాను. నువ్వు అస్సలు చింతించుకు మంజు, ఈయన పనిలోకి వెళ్ళగానే 15 రోజులుగా నీ డబ్బు తిరిగిచ్చేస్తాను, మాటిస్తున్నాను. ఆ? సరే. ఇదిగో నేనేమంటున్నానంటే, వినండి. వింటున్నాను, చెప్పు. ముందే టీవీ నాపేయండి. ఇదిగో ఆపేశాను, చెప్పిప్పుడు. ఇదిగో ఇప్పటి వరకు నాకు సాధ్యమైనంతగా నడిపించాను. ఇక ఈ నెల 4 వాయిదాలు అంటే 12,000 రూపాయలు, ఇంకా దీనిపై వడ్డీ కూడా కట్టి తీరాలి. నాకు ఆ విషయం తెలుసు, అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? ఒక నెల ఎలాగోలా నడిపించిప్పుడు, సరేనా? నాకు చోట పెయింటింగ్ పని దొరికేలా ఉంది, పని దొరకగానే వచ్చే నెల వడ్డీ కట్టేద్దాం. అస్సలు కాదు, గత నెల ఎలాగోలా నడిపించాను, ఈసారి నా స్నేహితులు కూడా సాయం చేయరు. మరి ఎన్ని మాటలు వినిపించిందో, ఇక నేను వినలేను బాబోయ్. నువ్వేమనుకుంటున్నావు అసలు? నన్ను నేను అమ్మేసుకోనా? అలా అనలేదు కదా, నేనేమంటున్నానంటే, అంటే మనం మీ మోటార్ సైకిల్ అమ్మేస్తే ఇక ప్రస్తుతానికైతే మన ఇబ్బందులు తగ్గిపోతాయి కదా. నా మోటార్ సైకిల్ అమ్మేనా? పనికెలా వెళ్ళను మరి? నువ్వు చూస్తున్నావుగా అనారోగ్యం వల్ల నా పరిస్థితి ఎలా ఉందో. ఒక మోటార్ సైకిల్ అమ్మేశానంటే నా పని అయినట్లే, తిన్నగా పైకెళ్లే టికెట్ కొన్నట్లే. ఏం మాట్లాడుతున్నావు? ఇంకేంటి మరి, ఈ ఆలోచనని వదిలేయి, ఈ నెల ఎలాగోలా గడిపేయి, లేదా
మీ పుట్టింటికి వెళ్ళి డబ్బు తీసుకురా. ఆ, వాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి ఇస్తారు? మీకు తెలుసు కదా, వాళ్ళ పరిస్థితి మనకంటే ఘోరంగా ఉంది. వాళ్ళని నేను ఇప్పుడు ఇబ్బంది పెట్టలేను. అయితే నోరు మూసుకో. నీ సొమ్మే పోతుంది. నా మాటని కొంచెం వినండి. ఇప్పటికీ మోటార్ సైకిల్ అమ్మేద్దాం. మన పరిస్థితి మళ్ళీ బాగవగానే కొనుక్కుందాం. ఏమంటారు? నువ్వు నాకివన్నీ నేర్పించకు, తెలిసిందా? ఎక్కువ మాట్లాడో పళ్ళు రాలగొడతాను. లేకపోతే ఇంకో పని చేద్దాం. నీ గాజులు ఇంకా తాళి ఇవ్వు. కంసాలి దగ్గర తనఖా పెడతాను. అప్పు తీర్చేద్దాం. అరే, నేనివ్వను. చూడు, నేను ఎలాగైనా గాజుల్ని ఇవ్వగలను, కానీ మంగళసూత్రం మాత్రం ఇవ్వను. నీ తెలివితేటలు నాకు చూపించకో. అరే కానీ విను, ఒక నకిలీ తాలిబొట్టు తీసుకో, దాన్ని వేసుకో. ఇవ్వ తాలిబొట్టు. ఏం మాట్లాడుతున్నారు? నా పసుపు కుంకల్ని నేను తీసివ్వలేను. ఇలాంటి పాప పనులు నా వల్ల కాదు. మరి నాకనిపిస్తుంది నువ్వు ఇలా వినవు. ఇలా ఇవ్వో. అరే వద్దు, నేనే ఇస్తాలే. ఇదిగో. అయ్యో భగవంతుడా, తాళిని కూడా అరువు పెట్టావా? ఎంత కష్టం వచ్చి పడింది. ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రానీయకు దేవుడా. ఇలాంటి పేరేసగల గ్రాహకుల వల్లే అందరికీ నష్టం వస్తుందంటే దాంతోపాటు మన సెక్టర్ పేరు కూడా పాడైపోతుంది. మేడం, నేను మాట్లాడగనా? మీకు కోపం రాదు కదా? అరే లేదు లేదు, ఏం అడగాలనుకుంటున్నావో హాయిగా అడుగు. చూడండి, మొత్తం అంతా విన్నాక గ్రాహకుల పొరపాటు ఉంది కాని కంపెనీలో ఏ తప్పు లేదంటారా? అదేలా చెప్పగలరు లక్ష్మక్క? ఓ పక్క అవసరానికి మించి అప్పు చేయడమే, ఇంకా కమిషన్ దొరుకుతుందన్న ఆశలో తమ పేరుపై అప్పు తీసుకుని ఇంకొకళ్ళకి ఇవ్వడం. ఇదంతా కంపెనీ వల్ల తప్పేంటి? ఇదంతా గ్రాహకుల తప్పేగా. ఆగు సురేష్, మీరు చెప్పండి లక్ష్మిగారు. మీ విషయం అయితే వేరు మేడం. మరి ఆ కంపెనీ వాళ్ళొస్తారు, మా వెనకాతలే పడతారు. దళం ఏర్పరచుకోండి, రుణం దొరుకుతుంది, దళం ఏర్పరచుకోండి, కమిషన్ దొరుకుతుంది అని. ఇంకా వాళ్ళ ఏజెంట్ కూడా వస్తాడు, అతను కూడా ఇదే మాటని వల్లే వేస్తారు, మా వెనక పడతారు. ఈ మాట మాత్రం నిజం. తుమ్మెదలా హోరు పెడుతూనే ఉంటారు, బుర్రని పాడ్చేసిపోతారు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటారు, సరే తీసుకుందాంలే డబ్బు అని. తర్వాత సంగతి తర్వాతే చూద్దాం. మీరు చెప్పింది నిజమే. ఇలాంటి విషయాలలో కేవలం గ్రాహకులదే తప్పు అని అనడం సరేని నేను అనడం లేదు. నాకు తెలుసు, కంపెనీ ఉద్యోగులు కూడా పూర్తిగా వివరాలు అడగకుండా తమ నెలసరి టార్గెట్ని పూర్తి చేసుకోవాలని ఫటాఫట్గా చేసేస్తుంటారు. మేము కూడా అదేగా చెప్తున్నాం. అరే మేడంని మాట్లాడనివ్వండి. అందరూ అనుకుంటారు, ఎంత మంచి కంపెనీ ఏమీ చేయకుండానే ఎంతో సులువుగా అప్పిచ్చేసింది, అది మా ఇంటికి వచ్చి. కానీ అందరికీ తెలియనిది, ఇలా వెంటనే ఇచ్చే రుణం వెనకాల గ్రాహకుల ఉన్నతి ముఖ్య ఉద్దేశం కాదని, మనిషికి కంపెనీకి తక్షణ లాభం అవుతుంది. అలాగ చెప్పండి. వాళ్ళకి లాభం లేకపోతే మా దగ్గరికి ఎందుకొస్తారు? మేము అవసరం లేకుండా ఇప్పుడు వరకు అప్పు అసలు చేయనే లేదు. మేము ఎంత చెల్లించగలమో అంత డబ్బే అప్పు చేశాము. మేము ఎవరి మాటల్లో పడవా? అలాగే చెయ్యాలి. మేడం, క్రెడిట్ బ్యూరో గురించి కూడా చెప్పండి. అరిహా, అది చెప్పడమే మర్చిపోయాను. మన దేశంలో కూడా క్రెడిట్ బ్యూరో స్కీమ్ త్వరలోనే ప్రారంభం కానుంది. దీనర్థం ఇంకో కొత్త ఫైనాన్స్ కంపెనీయా ఏంటి? కంపెనీ అని అనొచ్చు కానీ ఫైనాన్స్ కంపెనీ వంటి కంపెనీ కాదన్నమాట. మరి ఈ కంపెనీ అన్ని ఫైనాన్స్ కంపెనీల గ్రాహకుల వివరాలని ఉంచుకుంటుంది. వారి పేరు, ఊరు, చిరునామా, ఏ కంపెనీ నుండి ఎంత అప్పు తీసుకున్నారు, ఇంకా ఎంత బాకీ ఉంది, సమయానికి వాయిదాలు కడుతున్నారా లేదా, ఈ విషయాలన్నీ. మరి ఇది చెప్పండి, ఈ విషయాల మీద వివరాలు వాళ్ళకెలా తెలుస్తాయి? మంచి ప్రశ్న అడిగారు. మన దేశంలోని అన్ని బ్యాంకులు ఇంకా ఫైనాన్స్ కంపెనీలు తమ గ్రాహకుల పూర్తి వివరాలు ఈ క్రెడిట్ బ్యూరోకి పంపుతుంది. అందుకే ఎప్పుడైతే మీరేదైనా బ్యాంక్ లేదా ఫైనాన్స్ కంపెనీ గ్రాహకుల వద్దకు వెడితే మీ యొక్క పూర్తి వివరాలు క్రెడిట్ బ్యూరో వారి కంప్యూటర్లో ఉంటాయి. అయ్యో బాబోయ్, మొత్తం వివరాలు కంప్యూటర్లో. బటన్ నొక్కితే చాలు, కథంతా తెలిసిపోతుంది. అవును. అయితే ఇంతే కాదు, మీ క్రెడిట్ సరిగ్గా ఉంటే, అంటే మీరు సమయంలో వాయిదాల్ని చెల్లిస్తే కనుక, ఇంకా ఎలాంటి పొరపాట్లు చేయకుంటే మీకు పెద్ద మొత్తంలో అప్పుని తక్కువ వడ్డీకి తక్కువ సమయంలోనే దొరుకుతుంది. వా, అంటే మనలాంటి మంచి వాళ్ళకి లాభమే అన్నమాట. సరిగ్గా చెప్పావు.
ఒకవేళ ఒక వ్యక్తి ఏదైనా బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ డబ్బులని చెల్లించకపోతే ఏమవుతుంది? అప్పుడేంటి, ఆ వ్యక్తికి లేదా మహిళకు ఏ కంపెనీ నుండి లేదా బ్యాంకు నుండి అప్పు ఎప్పటికీ దొరకదు. హా, ఇది చాలా బాగుంది. లేకపోతే కొంతమంది మోసగాళ్ళు ఒక కంపెనీ నుంచి అప్పు తీసుకుంటారు, మళ్ళీ ముంచేస్తారు. ఇంకో చోటకి వెళ్తారు, వాళ్ళని ముంచేస్తారు. ఇదే చేస్తూ ఉంటారు. ఇంకో మాట వినండి, అన్ని కంపెనీలు బ్యాంకులకు వారి గ్రాహకుల వివరాలు క్రెడిట్ బ్యూరోకి ఇవ్వడం అనేది చట్ట ప్రకారం తప్పనిసరి. ఇది చాలా బాగుంది. ఇంకేం పొరపాట్లు జరగవు. ఆ అలా జరగకూడదు కూడా. నేను చివరిగా చెప్పేది ఒక మాట, అప్పు తీసుకోవడం తప్పు కాదు, కానీ అవసరానికి మించి అప్పు చేయడం లేదా అవసరం లేకున్నా కూడా కేవలం కమిషన్ కోసం తమ పేరు మీద అప్పులు తీసుకొని ఇంకొకరికివ్వడం, వారి సమయంలో చెల్లించకపోవడం అనేది తప్పు. ఇదే విధంగా ఏ కంపెనీలైతే కేవలం మీ లాభం గురించి మాట్లాడి మీకు చౌకగా అప్పు ఇస్తామన్న ఆశ చూపిన కంపెనీల నుండి మీరు జాగ్రత్తగా ఉండండి. మరి అర్థమైంది కదా? బాగా అర్థమైంది. చాలా మంచి మాట చెప్పారు మేడం గారు. ఇప్పుడు అంతా అర్థమైపోయింది మాకు. సరే అయితే మనమందరం కలిసి ఈ స్వార్థపరులని ఒకవైపుకి తోసేద్దాం. ఇంకా మనలాంటి వారందరికీ సరైన విధంగా రుణం తీసుకునే మార్గాన్ని మనం చూపిద్దాం. ఇదే విధంగా మనమంతా కలిసి ప్రగతి మార్గంలో ముందుకు సాగదాం. ఈ మార్గంలో ముందుకు సాగుతూ మనం జీవితంలో ఎన్నో సాధించగలం.